హే గైస్, ఐమ్ శోభన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కప్పు నూడిల్స్ తయారీ విధానం చూపించబోతున్నాను. చాలా మందికి తెలుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో, బట్ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, టేస్ట్ ఎలా ఉంటుంది, నీళ్ళు ఎక్కడి వరకు యాడ్ చేయాలి, ఎంతసేపు ఉంచాలి అని చెప్పేసి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో కప్పు నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్, ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే. సో ఈరోజు నేను డెలిషియస్ మసాలా ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాను వెజిటేరియన్స్ వాళ్ళకి ఇది, అండ్ ఇది వచ్చేసేసి స్పైసీ క్రంచీ చికెన్ నాన్ వెజ్ వాళ్ళకి. సో ఈరోజు చికెన్ చేయట్లేదు, ఇది చేస్తున్నాను. డెలిషియస్ మసాలా ఫ్లేవర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వెనకాల మనం ఇలా తిప్పినట్లయితే కుకింగ్ డైరెక్షన్ అనేది వాళ్ళే మెన్షన్ చేస్తారు. హాఫ్ వే వరకు మనం మూతను ఓపెన్ చేసేసి బాగా వేడిగా ఉన్న నీళ్ళని ఒక కప్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టి 3 నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టి 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి పైనుంచి కింద వరకు ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా తినేయటమే. ఇదే వెనకాల ఇచ్చిన కుకింగ్ డైరెక్షన్ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఎప్పుడైనా జలుబు దగ్గున్నప్పుడు దీన్ని తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి మసాలా వాటర్ ఉంటుంది కదా, నూడిల్స్ తిన్న తర్వాత మిగిలిపోతుంది. ఆ వాటర్ వల్ల మనకి గొంతు అనేది చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో తయారీ విధానానికి ముందుగా చెప్పాడు కదా వాడే లిడ్ సగం వరకు ఓపెన్ చేయమని. సో సగం వరకు ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లోపల ఫోల్డబుల్ ఫోర్క్ అయితే ఒకటి కనిపిస్తుంది, ప్లాస్టిక్. సో ఇలా అన్నట్లయితే మనకి ఫోర్క్ ఓపెన్ అయిపోతుంది. స్ట్రాంగ్గానే ఉంటుంది ఇది. సో లోపల వెజిటేబుల్స్ కార్న్ పీస్, అక్కడక్కడ కనిపించే కొద్దిగా క్యారెట్. సో ఒక కప్పు వరకు బాగా మరిగించిన నీళ్ళని తీసుకుంటున్నాను అనమాట. ఈ నూడిల్స్కి మనకి నీళ్ళు అనేది బాగా మరగాలి. ఈ వాటర్ మనకి ఆ లైన్ చూసారా మీకు కనిపిస్తుంది, నూడిల్స్ ఎక్కడి వరకు ఇచ్చాడో అక్కడ ఒక లైన్ అయితే వాడు మెన్షన్ చేశాడు, అక్కడ వరకు మనం వాటర్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ రకంగా. సో బాగా మరగపెట్టిన వాటర్ని వెంటనే మీరు దీంట్లో వేసేసేయండి. ఆ లైన్ వరకు వేయండి వాటర్ని. కొంచెం గ్యాప్ ఇచ్చినట్లయితే కొంచెం పీల్చుకుంటుంది. సో అలా లైన్ వరకు ఇచ్చేసేసి మూతని మీరు ఇలా సైడ్ నుంచి ప్రెస్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేశారంటే లిడ్ క్లోజ్ అయిపోతుంది. దీన్ని మీరు ఇలా 3 నుంచి 4 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. నేనైతే 4 మినిట్స్ వరకు ఉంచాను. సో 4 మినిట్స్ అయిపోయిన తర్వాత మూతని పూర్తిగా ఓపెన్ చేసి పక్కన పెట్టేసేయండి. వెజిటబుల్స్ కనిపిస్తున్నాయా, కార్న్ పీసు, అక్కడక్కడ కనిపించే కొద్దిగా క్యారెట్, గ్రీన్ కలర్లో అది మరి మింటో కొత్తిమీర ఏదో వేసాడనమాట, పుదీనాను కొత్తిమీర వేశాడు. ఒక్కసారి పైనుంచి కింద వరకు ఇలా చక్కగా కలిపేసుకోండి. సో దట్ మనకి మసాలా మొత్తం కూడా నూడిల్స్కి పడుతుంది, వెజిటబుల్స్ కూడా అన్నీ కలిసిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఫోర్క్తో తినేసేయటమే, అంతే. ఇక్కడతో మనకి కప్పు నూడిల్స్ రెడీ అయిపోయింది. ఈ కప్పు వచ్చేసి మనకి 50 రూపీస్ పడుతుంది. ఈ పక్కన కనిపిస్తున్న చికెన్ది కప్పు కూడా అంతే, అది కూడా 50 రూపాయలే. రెండు సేమ్ ప్రైస్ అనమాట. ఎప్పుడన్నా మనకి ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు, లేదా సడన్గా ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ప్రిపేర్ చేయలేం కదా. సో ఇలా వేడి నీళ్ళు పోసేసి ఇచ్చినట్లయితే చాలా బాగా అనిపిస్తుంది. వెజిటేరియన్స్కి నచ్చుతుందండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా ఈ టేస్ట్ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇంతే అండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో? కనుక ప్లీజ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబానాస్ మిస్ కుక్ బుక్.